ఆ వీడియో మరొకసారి. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యంలో ఒక స్త్రీ ఒక చిన్న బాలుని కొడుతుంది. ఎందుకు అని అనగా ఆ బాలుడు తన మెడికల్ షాప్కి వచ్చి మందులు దొంగలిస్తుంటే పట్టుకొని కొడుతుంది. ఆ స్త్రీ ఆ బాలుని కొడుతుండగా అందరూ చూస్తారు కానీ ఎవ్వరూ ఆపటానికి ముందుకు రారు. కానీ ప్రక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్ యజమాని మాత్రం ముందుకొచ్చి ఆ స్త్రీని ఆపి విషయాన్ని తెలుసుకొని ఆ బాలుణ్ణి అడుగుతాడు. నాన్న, నువ్వెందుకు దొంగలిచ్చావు అని అడగగా ఆ బాలుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. మా అమ్మ మరణావస్థలో ఉంది, తనని నేను కాపాడుకోవాలి అంటే ఈ మందులు నాకు కావాలి, కానీ ఈ మందులు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు, అందుకే నేను దొంగలించాల్సి వచ్చింది అని జవాబిస్తాడు. ఆ మాట విన్న ఆ మనుషుడు ఒక విశ్వాసి. తన హృదయం చలించుకుపోతుంది. వెంటనే ఆ మనుషుడు ఆ స్త్రీ దగ్గర నుంచి ఆ మందులు కొని అదేవిధంగా తాను అమ్ముతున్న ఆహారాన్ని ఉచితంగా ఆ బాలుడికి ఇస్తాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారా? ఏ సంబంధము లేకపోయినా, ఏ సంబంధము లేని, ఏ ముఖపరిచయము లేని, ఏ రక్త సంబంధము లేని బాలుడికి ఆ మనుష్యుడు సహాయము చేస్తుంటే తన కూతురు చూపెట్టిన అసహనాన్ని మీరు గమనించండి. ఆ ఆహారాన్ని, ఆ మందుల్ని ఆ బాలుడికి ఇస్తుండగా బాలుడు ఆశ్చర్యపోతాడు. ఏ రక్త సంబంధము కానీ, ఏ ముఖపరిచయం కానీ లేని నాకు, ఆపదలో ఉన్న నాకు సహాయం చేస్తున్నాడు ఎందుకు అని ఆలోచిస్తాడు. ఇలాంటి మనుషులు కూడా ఈ సమాజంలో ఉంటారా అని ఆశ్చర్యపోతాడు. 30 సంవత్సరాలు తర్వాత కూడా ఆ విశ్వాసి అదే దయాగుణాన్ని, అదే ప్రేమించే గుణాన్ని, అదే సహాయ గుణాన్ని కొనసాగిస్తాడు. ఆ టిఫిన్ సెంటర్కి ఒక భిక్షగాడు వచ్చినప్పుడు తన కూతుర్ని చూడండి ఎలా తరుముతుందో, కానీ ఆ విశ్వాసి ఆ భిక్షగాడికి తాను అమ్ముతున్న ఆహారాన్ని ఉచితంగా ఇచ్చేస్తాడు. అలా ఇచ్చిన తర్వాత తనకి గుండె నొప్పి వచ్చి కింద పడిపోతుంటాడు. పడిపోతున్న తండ్రిని చూసి అన్నీ వదిలేసి ఆ తండ్రి దగ్గరికి కూతురు పరిగెత్తుతుంది. వెంటనే తన తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసిన తర్వాత తన తండ్రి చికిత్స కొరకు అయ్యే ఖర్చుకి సంబంధించిన బిల్లుని హాస్పిటల్ సిబ్బందులు ఆ కూతురికి తెచ్చిస్తారు. ఆ బిల్లు అక్షరాల 7,92,000 రూపాయలు. అంత బిల్లుని చూసి ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోతుంది. వెంటనే తన బంధుమిత్రులకి, స్నేహితులకి ఫోన్ చేసి సహాయం చేయమని అడుగుతుంది. కానీ ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రారు. ఆ బిల్లును చూసుకుంటూ ఆలోచిస్తుంది, నా తండ్రిని నేను ఎలా కాపాడాలి, ఎవ్వరు నాకు సహాయం చేయట్లేదే, ఇంత బిల్లు ఎలా కట్టాలి అని బాధపడుతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ విలపిస్తుంది. తాను తన తండ్రిని చికిత్స చేస్తున్న వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని వివరిస్తుంది. డాక్టర్, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను వెంటనే అంత డబ్బు కట్టలేను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, కానీ మా దగ్గరున్న టిఫిన్ సెంటర్ అమ్మైనా నేను ఆ డబ్బును చెల్లిస్తాను, మీరు మా నాన్నగారిని కాపాడండి అని విజ్ఞప్తి చేస్తుంది. ఒకరోజు ఆ కుమార్తె ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక పేపర్ తనకి తగులుతుంది. ఆ పేపర్ తెరిచి చూడగా దాంట్లో ఇలా రాయబడ్డది, 30 సంవత్సరాల క్రితమే ఈ బిల్లు మొత్తము చెల్లింపబడ్డది. ఏ రూపంలో ఆ బిల్లు చెల్లింపబడ్డది అనగా తన తల్లి మరణావస్థలో ఉన్నప్పుడు తన తల్లి కొరకు మందులు దొంగలిస్తుండగా ఒక స్త్రీ ద్వారా దెబ్బలు తింటున్నప్పుడు మీ నాన్నగారు వచ్చి నన్ను ఆదుకున్నారు. కొంచెం ఆహారంతో ఆ మందుల ద్వారా నన్ను ఆదుకొని మా అమ్మని కాపాడారు. ఆ బాలుడు మరెవరో కాదు, మీ నాన్నగారికి చికిత్స చేస్తున్న వైద్యుణ్ణి నేనే. నన్ను దేవుడు ఇంత పెద్ద వైద్యుడిగా ఆశీర్వదించారు. మీ నాన్నగారు ఏ సంబంధము లేని నాకు సహాయం చేశారు. కాబట్టి ఈరోజు నేను మీ నాన్నగారి
చికిత్సకు అయ్యే ఖర్చు భారాన్ని మొత్తము నేనే భరిస్తాను. అదేవిధంగా మీ నాన్నగారు మళ్ళీ తిరిగి నడిచేలాగా నేను అతనికి వైద్యము అందిస్తాను అని ఆ ఉత్తరంలో రాయబడ్డది. మీరు చూసినట్టయితే ఏ సహాయాన్నైతే ఆ మనుష్యుడు ఆ బాలుడికి చేశాడో అదే సహాయము తిరిగి ఆ బాలుడి ద్వారా ఒక వైద్యుడి రూపంలో అతనికి తిరిగి వచ్చింది. ఏ ప్రేమ సహాయము అనే విత్తనాలు ఆ మనుష్యుడు ఆ బాలుడి హృదయంలో నాటాడో ఆ విత్తనాలు ఆ బాలుడు పెద్దగా ఎదిగాక ఒక వైద్యుడిగా ఎదిగాక కూడా ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల